ఆల్మోస్ట్ అగ్రికల్చర్ మార్కెట్లో అయిపోయింది, వేటలపాలెంలో అయిపోయింది, జువ్వలపాలెంలో అయిపోయింది సార్. మార్టూరులో 1000 టన్స్ ఉన్నాయి, అనుమలూరు తెమ్మైపాలెం ఉన్నాయి, కానీ అది వెరీ పూర్ క్వాలిటీ సార్. అంటే మనకి యాజ్ ఆన్ రైట్ నౌ అంత స్టాక్ అయితే అవైలబుల్గా లేదు సార్. నెక్స్ట్ ఏంటంటే మనం 2 రీచ్లు ఐడెంటిఫై చేయడం జరిగింది సార్. అవి సెప్టెంబర్లో కానీ ప్రాసెస్ చేయడానికి లేదు సార్, ఎందుకంటే ఆల్ స్టాట్యుటరీ క్లియరెన్సెస్ వచ్చాయి. జోవలపాలెం అండ్ గాజుల్లాక రీచెస్ ఆ 2 కలిపితే 1,50,000 టన్స్ ఉంటాయి సార్. బట్ యాజ్ పర్ ఎన్విరాన్మెంటల్ నామ్స్ మాన్సూన్ సీజన్ ఆపరేట్ చేయకూడదు, సెప్టెంబర్ కానీ అక్టోబర్లో కానీ ఆపరేట్ చేయవలసి వస్తుంది సార్. తర్వాత ఓలేరు డీసిల్టేషన్ పాయింట్ ఐడెంటిఫై చేశాను సార్, ఉందండి సార్. అది ఇందాక కూడా నేను ఎన్విరాన్మెంట్ వాళ్ళతో మాట్లాడాను సార్. అది రిజర్వాయర్ డ్యామ్స్ అన్నింటిలో అప్స్ట్రీమ్ సైడ్ అయితేనే డీసిల్టేషన్ మొత్తం 72,000 మెట్రిక్ టన్నులు మనకు అవైలబిలిటీ ఉంటే మనం ఏదైతే ఫ్రీ స్టాండ్ పాలసీ అని మనం ఇంటీరియం ఆర్డర్స్ ఏదైతే వచ్చాయో బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ది ఫ్రీ స్టాండ్ పాలసీ సీఎం గారు ఒక ఇంటీరియం డైరెక్షన్స్ లాగా ఇచ్చారు. అది మనం చూసుకున్నప్పుడు చూస్తే ఈ 6 చోట్ల ఉన్న 72,000 మెట్రిక్ టన్నులు అనుకుంటే దాంట్లో 32,000 సుమారు ఒక జువ్వలపాలెంలోనే. మిగిలిన అన్ని కలిపితే కూడా దానికి ఈక్వలెంట్గా ఉండింది. దాని మీదనే మళ్ళీ నేను పేపర్లో ప్రెస్ నోట్ మనం గత 2 రోజుల నుంచి ఇస్తూ ఉన్నాం కంటిన్యూగా. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఎవరికైతే శాండ్ రిక్వైర్మెంట్ ఉందో, ఇల్లు కట్టుకునే వాళ్ళు అవ్వచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకునే వాళ్ళు అవ్వచ్చు, అంటే ఐ మీన్ మే ఇట్ ఈస్ ద కమర్షియల్ బిల్డింగ్, మే ఇట్ ఈస్ ద పర్సనల్ బిల్డింగ్, ఏది ఏమున్నా మీకు కావాల్సినటువంటి వాళ్ళు కొల్లిపొరలో 1,50,000 మెట్రిక్ టన్నుల అవైలబిలిటీ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్ జ్యూరిడిక్షన్లో. అట్లానే తుళ్ళూరులో సుమారు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల అవైలబిలిటీ ఉంది. ఈ 2 మనకి నియరెస్ట్ పాయింట్లు కాబట్టి పబ్లిక్ ఎవరైనా కూడా వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని అక్కడ ఏ రేట్ ఉందో ఆ రేట్ పే చేసి అండ్ దాని ప్రకారం మీ ట్రాన్స్పోర్ట్ మీ స్వయంగా అరేంజ్ చేసేసుకొని దీన్ని తీసుకోవచ్చు. ఇది ఇప్పటికి ఉండేది. కొన్ని విషయాలు మనము ఎన్ఫోర్స్మెంట్కి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు మనము సీరియస్గా చెప్పాల్సినవి ఉన్నాయి. అందువల్లనే మనం ఈరోజు ఈ మీటింగ్ అనేది అరేంజ్ చేయడం అనేది జరిగింది. సో ప్రతిరోజు మీడియాలో అడ్వర్స్ రిపోర్టింగ్ వస్తుంది. ఇప్పటికీ నేను 2-3 సందర్భాలలో సీరియస్గా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్ వరకు చెప్పడం జరిగింది. పవర్స్ ఎంపీడీఓకి ఉన్నాయి, ఈ కెన్ సీజ్ దట్ వెహికల్, సీజ్ చేయొచ్చు ఎంపీడీఓ. తహసీల్దార్ హీ కెన్ ఎక్సర్సైజ్ ద సేమ్ పవర్స్. ఈ ముగ్గురికైనా ఇచ్చింది అందులో, ఈ ముగ్గురికి పవర్స్ ఉన్నాయి. ముగ్గురికి పవర్స్లో ఏం తేడాలు లేవు, పవర్స్లో ఎక్కువ తక్కువలు కూడా ఏం లేవు. ముగ్గురికి ఈక్వలెంట్ పవర్స్ ఉన్నాయి. మీరు ఏమేం చేయొచ్చు, వెహికల్ని ఇంటర్వ్యూన్ చేయొచ్చు, వెహికల్ని సీజ్ చేయొచ్చు అండ్ హ్యూజ్ పెనాలిటీస్ మీరు ఇంపోజ్ చేయొచ్చు. మాక్సిమం ఇట్ ఈస్ 1 lakh rupees. మెషినరీ ఉన్నట్టయితే ఎక్స్కవేషన్ చేస్తున్న ఎక్స్కవేటర్ని కూడా సీజ్ చేయొచ్చు, ట్రాక్టర్ని సీజ్ చేయొచ్చు, లారీ ఉంటే లారీ, ఆ ట్రక్ ఉంటే ట్రక్, దేనైనా సీజ్ చేసేయచ్చు, పెనాల్టీ వేయచ్చు. సో ఈ విధంగా మీ ముగ్గురికి మండల స్థాయిలో పవర్స్ ఇవ్వడం జరిగింది. మీ ముగ్గురి పవర్స్ అనేవి, మీ ముగ్గురి పవర్లో నుంచి విలేజ్ ఫంక్షనరీ షల్ డిరైవ్ ద పవర్స్. అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ తరఫున పంచాయతీ సెక్రటరీ, తహసీల్దార్ తరఫున విఆర్ఓ విఆర్ఏ, పోలీస్ ఎస్హెచ్ఓ తరఫున కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ, దే షల్ డిరైవ్ పవర్స్ ఫ్రమ్ ద మండల్ అథారిటీ. సో మీ పవర్స్ని వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు అక్కడ. మరి ఈ పవర్స్ అన్ని మీకు ఇచ్చిన దేనికి? ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్, ఇల్లీగల్ మైనింగ్ జరగకుండా ఉండడానికి. అట్లా దానికి ఆ డిపార్ట్మెంట్కి ఎక్స్క్లూజివ్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎస్సీబీ ఈజ్ దేర్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ దేర్, మైనింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ దేర్. మైనింగ్లో మళ్ళీ మీకు సూపర్ పవర్స్ ఇవ్వబడ్డాయి. వాడు ఇల్లీగల్ మైనింగ్ చేసినందుకు మీరు ఏమేమి వాడిని స్క్రూ చేయాలనో, ఏ విధంగా పెనలైజ్ చేయాలనో, ఏం చేయాలనో మైనింగ్ యాక్ట్స్ని యూ కెన్ అప్లై యువర్ మైనింగ్ యాక్ట్స్, యూ కెన్ అప్లై యువర్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్స్, మోటార్ వెహికల్ యాక్ట్స్. ఎస్సీబీకి షల్ అప్లై ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్స్. లోకల్ పోలీస్ కెన్ అప్లై ఈవెన్ మీరు ఇండియన్ పీనల్ కోడ్లో బుక్ చేసేయచ్చు, దొంగతనం కేసు కింద పెట్టచ్చు. ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ, ఈజ్ స్టీలింగ్ ద ప్రాపర్టీ. యూ విల్ హెల్త్ రెస్పాన్సిబిలిటీ. మీరేం చేయాలంటే ఎలా జరగకూడదో మీరు చర్యలు తీసుకోండి. సో మీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, నేను లాస్ట్ టైం వీసీలో అండ్ డిస్ట్రిక్ట్ దీంట్లో కూడా స్పందన నుంచి మీకు పీజీఆర్ఎస్ నుంచి మీకు చెప్పాను. మీరేంటంటే యూ విల్ బీ ద లీడర్షిప్ అట్ ది డివిజన్ లెవెల్. మీరు మీ కన్సర్న్ డిఎస్పీస్, కన్సర్న్ ఎస్హెచ్ఓస్, కన్సర్న్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకొని యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ స్ట్రిక్ట్లీ ద గవర్నమెంట్ రూల్స్.